వెల్కమ్ టు డ్రీమ్ అహెడ్ కెరియర్స్ అండి. సో చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ మమ్మల్ని ఏమడుగుతున్నారంటే ఎన్ఐటి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాట్సాప్లో కూడా మనకు మెసేజ్ చేస్తున్నారు. సో అందుకే ఈరోజు నేను ఎన్ఐటి రిలేటెడ్గా మీకు గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. సో ఎన్ఐటి రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే అండి, మనం కెరియర్ రిలేటెడ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు రైట్ పీపుల్ అడగడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే స్మాల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. చిన్నప్పుడు మనము పిల్లలు పుట్టగానే అప్పుడు వాళ్ళకి ఏమైనా జ్వరం వచ్చిందనుకోండి, 2-3 డేస్లో తగ్గిపోతుందని తెలిసినా సరే మనం పక్కనోళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వేయండి, ఆ ఇంజెక్షన్ చేయమంటే మనం అస్సలు చేయం. ఎందుకంటే బై మిస్టేక్ ఏమైనా అయినా లైఫే నాశనం అయిపోతుంది, అలా కాదు అని చెప్పేసి మనం 500 ఫీజు పే చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. సో డాక్టర్ కూడా అక్కడ డైరెక్ట్ ట్రీట్మెంట్ చేయకుండా సిమ్టమ్స్ బట్టి ఒక టెస్ట్ రాస్తాడు. అందులో వచ్చిన రిపోర్ట్స్ బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సేమ్ మనం కూడా పిల్లలు స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, వాడికి ఏ కెరీర్ ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుని ప్రాపర్ వేలో గైడ్ చేసినప్పుడు వాడు సక్సెస్ఫుల్ కెరియర్ని లీడ్ చేస్తారు. మీ పిల్లలు ఏ కెరీర్ అంటే ఇంట్రెస్ట్ అని తెలుసుకోవాలని మీరు అనుకుంటే మా దగ్గర సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా, సో దాని కాస్ట్ ₹999, అది అటెంప్ట్ చేస్తే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఇంట్రెస్ట్లు, వాడి కెరియర్ ఏది సూటబుల్ అవుతుంది అనేది రిపోర్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ప్రాపర్గా రోడ్ మ్యాప్ వేసి వాడిని గైడ్ చేస్తే సక్సెస్ఫుల్ కెరియర్స్ని లీడ్ చేస్తారు. ఎందుకు ఇది ఎలా చేయాలి అంటే అండి, ఈరోజు చాలామంది డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు. అందులో 65-75% పీపుల్ అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు. సో దాని మెయిన్ రీజన్ ఏమేమి ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఎందుకు ఇంతమంది అన్ఎంప్లాయిడ్ ఉండిపోతున్నారని చూస్తే కంపెనీ కావాల్సిన స్కిల్స్ స్టూడెంట్స్ దగ్గర ఉండట్లేదు అనేది ఒక రీజన్. ఈ ఏఐ వల్ల ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి అనేది అనదర్ రీజన్. ఈ రెండిట్ల కంటే ఒక్క స్టెప్ ముందు ఏముంటుంది అంటే, సో ల్యాక్ ఆఫ్ కెరీర్ గైడెన్స్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ గైడెన్స్, సో ల్యాక్ ఆఫ్ రోడ్ మ్యాప్. దీనివల్ల గో విత్ ది ఫ్లో వెళ్ళిపోయి అందరూ అది చేస్తున్నారు, నువ్వు అదే చెయ్యి, అందరూ ఈ బ్రాంచెస్ సెలెక్ట్ చేస్తున్నారు, నువ్వు ఇదే సెలెక్ట్ చేసుకో. సో ఇలా గో విత్ ది ఫ్లో వెళ్ళిపోయి చాలామంది స్ట్రగుల్ అవుతున్నారండి. స్టూడెంట్స్కి ఇష్టం లేకుండా డైలీ చేస్తూ బతుకుతూ చేస్తున్నారు. సో మా సజెషన్ ఏంటి అంటే, పిల్లలు ఇంట్రెస్ట్లు తెలుసుకొని అందులో మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ కెరియర్స్ లీడ్ చేస్తారు. అందులో మేము ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తాము. ఓకే, సో ఇంకా డిలే చేయకుండా మనం ఎన్ఐఐటి కోసం తెలుసుకుందాము. ఎన్ఐఐటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఈ కంపెనీ కోసం నాకు చాలా బాగా తెలుసు. ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 2015-16 నుంచి వీళ్ళ పేరెంట్ కంపెనీ ఒకటి ఉండేది. సో వాళ్ళ పేరెంట్ కంపెనీ అనొచ్చో లేదో నాకు తెలీదు, బట్ నెక్స్ట్ వేవ్ ముందు ఒక కంపెనీ ఉండేది, హైబీ గ్రూప్ అని చెప్పేసి, హైబీ హబ్ అని చెప్పేసి. సో హైబీ గ్రూప్ అనే కంపెనీ వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ మనకి మా కాలేజ్లో కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేశారు, యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. అక్కడ నేను ఒక యాక్టివిటీలో ఫస్ట్ వచ్చాను. అక్కడ నాకు ఒక ప్రైజ్ ఇచ్చారు. ఒకసారి మీరు పెడుతున్నాను చూడండి, 2015-16లో అది జరిగింది. ఆ తర్వాత 2020 ఎండింగ్లో ఎప్పుడైతే నెక్స్ట్ స్టార్ట్ అయిందో, సో స్టార్టింగ్ ఆఫ్ ది కంపెనీ నేను అందులోనే వర్క్ చేశాను. సో రీసెంట్గా సెప్టెంబర్ 2025లో నేను అక్కడ రిజైన్ చేసి బయటకు వచ్చాను. సో దానికి మెయిన్ రీజన్ ఆ ఓన్ స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్, రైట్ గైడెన్స్ లేకుండా సో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్ని డ్రీమ్ అహెడ్ లెర్నింగ్ హబ్ కంపెనీ స్టార్ట్ చేశాను. సో రీసెంట్గా నేను ఒక పాడ్కాస్ట్ ఇచ్చాను, అలాగే మనకి న్యూస్ ఆర్టికల్లో కూడా వచ్చింది. సో ఇవన్నీ ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. సో దట్ మీకు మేము ఎందుకు ఈ కంపెనీ స్టార్ట్ చేశాము అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో రైట్ గైడెన్స్ అనేది ఎప్పుడు పిల్లల్ని రైట్ పాత్లోకి నడిపించడానికి మేము ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాము. ఓకే, సో డిలే చేయకుండా నెక్స్ట్ వేవ్ కోసం ఒకసారి క్లియర్గా తెలుసుకుందాము. మీ పిల్లలు నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే, మీరు కళ్ళు మూసుకొని చూస్ చేసుకోవాల్సిన ఒకే ఒక ఆప్షన్ ఎన్ఐఐటి అని నేను చెప్తాను. లేదు రెగ్యులర్ డిగ్రీ కావాలి, రెగ్యులర్ బీటెక్ కావాలి, నా పిల్లలు నా పక్కనే ఉండాలి, ఇక్కడే ఉండాలి, నా పక్కనే ఉంటూ చదువుకోవాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో కానీ మీ దగ్గర ఏరియాలో చాలా కాలేజెస్ ఉంటాయి, చూస్ చేసుకోండి. కానీ 4 years తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని చాలా తిట్టుకుంటారు, లేదంటే మీరు మీ పిల్లలు ఆ డెసిషన్ తీసుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో మీ పిల్లలకి నిజంగా అడ్వాన్స్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎన్ఐఐటిని కళ్ళు మూసుకొని చూస్ చేసుకోవచ్చు. ఎందుకు అనేది మీకు లైవ్లో చెప్తాను, పదండి. స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ ఏఎంఎల్, రోబోటిక్స్, డేటా సైన్స్ అండ్ మోర్ అడ్వాన్స్ టెక్నాలజీస్లో మనం చేయాలి అనుకుంటే 4 years బీటెక్ ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ ఉంది ఎన్ఐటి వాళ్ళు. వీళ్ళు 25 యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి మనకి ఈ కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా మనం ఇక్కడ చూద్దాం. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో 4 years ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు 25+ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి మనకి 4 years ఆన్ క్యాంపస్ ట్రైనింగ్ 25 కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి మనకి ఆఫర్ చేస్తున్నారు. అవి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక మనకి ఆఫర్డ్ 25+ యూనివర్సిటీస్ అని చెప్పేసి ఉన్నాయి. వాళ్ళు ఏ యూనివర్సిటీస్తో ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది చూద్దాము. ఒకరైతే గుర్తుపెట్టుకోండి, సో ఎన్ఐఐటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ బీటెక్ కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి అదే క్యాంపస్లో వాళ్ళు బీటెక్తో పాటు
స్కిల్లింగ్ రిలేటెడ్ ఏదైతే వీళ్ళ కరికులం ఉందో వాటిని కూడా వీళ్ళు ట్రైన్ చేస్తారు. సో బీటెక్తో పాటు అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ రెండు కలిపి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వేవ్ వాళ్ళది బీటెక్ సర్టిఫికేట్ గట్రా ఇవ్వరండి. సో బీటెక్ కాలేజెస్ వీళ్ళు కొలాబరేట్ అవుతారు, వాళ్ళు బీటెక్ ఇస్తారు, వీళ్ళు అప్ స్కిల్లింగ్ కోర్సెస్ నేర్పించి సో వీళ్ళు ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ ఐఆర్సీ సర్టిఫికేట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ మీకు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. సో 4 years తర్వాత అది మీ పిల్లలు కంప్లీట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. 4 years వరకు ఆగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్లోంచి వాళ్ళ పిల్లలు చాలా మంది ఇంటర్న్షిప్స్ అన్ని క్రాక్ చేసేస్తున్నారు. సో అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇది వచ్చేసి సుశాంత్ యూనివర్సిటీ గుర్గాంలో ఉంది, చైతన్య యూనివర్సిటీ హైదరాబాద్, ఎస్వైఎస్ బెంగళూరు, నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఢిల్లీ, అమెట్ యూనివర్సిటీ చెన్నై, ఎనపోయ యూనివర్సిటీ బెంగళూరు, అజింక్య డివై పాటిల్ పూణే, సంజయ్ గోదావత్ కోల్హాపూర్, వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ జైపూర్, సో ఎన్ఆర్ఐ విజయవాడ, సో సెయింట్ పీటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి బెంగళూరు, సో క్రిసెంట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి చెన్నై, సో నెక్స్ట్ హనుమాచల్ యూనివర్సిటీ కడప, మ్యారీ యూనివర్సిటీ సెయింట్ మ్యారీస్ యూనివర్సిటీ హైదరాబాద్, సందీప్ యూనివర్సిటీ మహారాష్ట్ర, నెక్స్ట్ విశాఖపట్నంలో వచ్చేసి ఎన్ఎస్ఆర్ ఐటీ అది క్లోజ్ అయిపోయి చెప్తున్నారు, స్కోప్ గ్లోబల్ యూనివర్సిటీ వచ్చేసి భోపాల్, జాయ్ యూనివర్సిటీ తిరునెల్వేలిలో, సో బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ వచ్చేసి అనంతపూర్, తక్షశిల వచ్చేసి చెన్నై, సో చలపతి వచ్చేసి గుంటూరు, సంస్కృతి యూనివర్సిటీ వచ్చేసి యూపీ, చలపతి వచ్చేసి మనకు గుంటూరు, అరోరా హైదరాబాద్, మల్లారెడ్డి హైదరాబాద్ మల్లారెడ్డి క్లోజ్ అయిపోయాయి. నైస్, సూపర్. సో 25 కాలేజెస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో 1.25 crore యాజ్ ఇంటర్న్షిప్ స్టైఫండ్ సెక్యూర్డ్ బై ఎన్ఐటి స్టూడెంట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్లోనే చాలా మంది పిల్లలు ఇంటర్న్షిప్ ట్రాక్ చేస్తున్నారు, అది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్. సో వాళ్ళ శాలరీస్ అన్ని చూసుకుంటే 1.92 crore అనేది వాళ్ళు ఇంటర్న్షిప్ ద్వారానే ఇప్పుడు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇక్కడ ఎన్ఐటి స్టూడెంట్స్ వచ్చేసి మల్టిపుల్ హ్యాకథాన్స్ లోని పార్టిసిపేషన్ చేసి అక్కడ ప్రైజ్ మనీస్ విన్ అవుతున్నారు. రీసెంట్ గా నేషనల్ లెవెల్లో చాలా పెద్ద హ్యాకథాన్ అనేది జరిగింది, అది ఓపెన్ అయ్యాయి, ChatGPT వాళ్ళు ఓపెన్ అయ్యాయి, నెక్స్ట్ వాళ్ళు కొలాబరేట్ అయి చేసింది. సో అందులో కూడా వీళ్ళు స్టూడెంట్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. 2500+ కంపెనీస్ ని నెక్స్ట్ స్టూడెంట్స్ హైర్ చేసుకున్నాయి అంటున్నారు. సో ఎన్ఐటి స్టూడెంట్స్ కాదండి, దీనికి అప్ స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది నెక్స్ట్ వేవ్ అని చెప్పేసి, వాళ్ళు డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే వీళ్ళు అప్ స్కిల్లింగ్ నేర్పించి సో అలాంటి వాళ్ళని 2500+ కంపెనీస్లో హైర్ చేయించారు. సో అది చాలా గ్రేట్ న్యూస్. అండ్ ఇంత తక్కువ టైంలో అన్ని వేల కంపెనీస్ని అన్ని వేల మంది స్టూడెంట్స్ని హైర్ చేయించడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. అసలు ఇంపాసిబుల్ థింగ్ వీళ్ళు పాసిబుల్ చేశారని చెప్పొచ్చు. ఎందుకు అంటే అదే ఆఫ్లైన్ ట్రైనింగ్ పెట్టి చేస్తున్నారు అంటే ఓకే, కానీ వీళ్ళు ఆన్లైన్లో ట్రైనింగ్ చేసి అన్ని వేల మంది వేల కంపెనీస్లో జాబ్స్ ఇప్పించారు అంటే రియల్లీ గ్రేట్. అక్కడ మనం అయితే వీళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే. నెక్స్ట్ మేజర్ గా నాకు నచ్చిన ఎన్ఐటీలో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అండి, స్టార్ట్అప్స్ చేయాలనే థాట్స్ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసే ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఎప్పుడైతే బీటెక్లో చదువుతున్నప్పుడు నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి, స్టార్ట్అప్ ఐడియాస్. ఆ టైంలో నాకు ఆ ఎకో సిస్టమ్ సపోర్ట్ చేసేది నా కాలేజ్లో లేదు, ఎక్కడ లేదు, ఫ్రెండ్స్లో లేదు, ఏమీ లేదు. కానీ ఇక నెక్స్ట్ వేవ్లో మాత్రం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక ఐడియా వస్తే ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ఆల్రెడీ ఆ ఐడియా ద్వారా వాళ్ళ రెవెన్యూ కూడా ఎర్నింగ్ చేస్తున్నారు అంటే అసలు ఎంత మంచి ఎకో సిస్టమ్ ఉంది అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను చదువుకునే టైంలో ఎన్ఐటి ఎందుకు లేదని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ సైడ్ అయితే మీకు ఎన్ఐటి ది బెస్ట్ ఆప్షన్. వాళ్ళు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ ఐడియా ఏదైనా సరే దాన్ని టెక్నాలజీస్తో అనుసంధానం చేసి ఆల్రెడీ దాని ద్వారా ఇన్కమ్ కూడా ఎర్న్ చేసే విధంగా వీళ్ళు పిల్లలు చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ విషయంలో అయితే మాత్రం ఎన్ఐటికి నేను 10/10 మార్క్స్ అయితే ఇస్తాను. చూడండి 22 స్టార్ట్అప్స్ ఆల్రెడీ బిల్డ్ అయ్యాయి, 8 అనేవి ఆ స్టార్ట్అప్స్ నుంచి ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది, వాళ్ళ ఐడియాస్ ఏం చేశారు, అసలు వాళ్ళ ఐడియాస్ ఏంటి, ఆ స్టార్ట్అప్ ఐడియాస్ ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు వీడియోస్ కూడా పెట్టారు. సో ఈ వీడియోస్ అనేవి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక నేను మీకు క్లియర్గా వాళ్ళ స్టార్ట్అప్ ఐడియాస్, కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్, స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, దాన్ని టెక్కి ఎలా అనుసంధానం చేస్తున్నారు అనేది వీడియోస్ పంపిస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ లెర్నింగ్ కూడా Day 1 నుంచి ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుందండి. సో వాళ్ళన్నీ కూడా ఇక్కడ చూస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ బై స్టూడెంట్స్ ఎట్ ఎన్ఐఐటి. Day 1 నుంచి ప్రాక్టికల్గా నేర్పిస్తున్నప్పుడు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఏదైతే ఉంటాయో, మన ఇండియాలో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటున్నాయో వాటిని ప్రాక్టికల్గా వాళ్ళు సాల్వ్ చేయడానికి Day 1 నుంచి ట్రై చేస్తారు. సో స్టూడెంట్ మెంటాలిటీ కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే ఎకో సిస్టమ్ కానీ ఆటోమేటిక్గా మీ స్టూడెంట్స్ని అది క్రియేట్ చేయాలి, మనం కూడా కొత్తది కనిపెట్టాలి, లేదంటే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని నేను సంథింగ్ క్రియేట్ చేయాలి అనేది అయితే ఖచ్చితంగా తన మైండ్లో యాడ్ అవుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి మనము బిహేవ్ చేస్తుంటుంటాం, మీకు తెలుసు కదా. సో అక్కడ మన కాలేజెస్లో ఉండే ఎకో సిస్టము వర్స్ట్ ఉంది, బ్యాడ్గా ఉంది, బంకు కడుతున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, డ్రగ్స్ ఇలాంటివి ఉన్నాయి అంటే
అక్కడ పిల్లలు అలాగే తయారవుతారండి. సో ఎప్పుడైతే ఇలాంటి ఎకో సిస్టమ్ ఉందో ప్రాక్టికల్గా నేర్చుకోవడం, నేర్చుకున్న స్కిల్స్ నుంచి ప్రాక్టికల్గా ఒక స్టార్టప్ ఐడియాని క్రియేట్ చేయడం, ఆ స్టార్టప్ ఐడియాతో వాళ్ళు రెవెన్యూ జనరేషన్ కూడా చేయడం, ఈ నాలెడ్జ్తో బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్ క్రాక్ చేయడం, అది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఎందుకు నేను ఇంత బాగా చెప్తున్నాను అంటే 5 ఇయర్స్ నేను దగ్గరుండి వాళ్ళ టీంతో ఇంటరాక్ట్ అవుతూ దగ్గరుండి ఈ ప్రోడక్ట్ ఎలా తయారు చేశారు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చూశాను. అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ నేను వచ్చిన షార్ట్ టైంలో ఎంతో మంది స్టూడెంట్స్ ఎన్నో ఇన్నోవేటివ్ థింగ్స్తో వాళ్ళు చేసే విధానం బట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే ఇంత మిరాకిల్ థింగ్స్ వాళ్ళు చేస్తున్నారు అంటే 4 ఇయర్స్ అయిపోయేసరికి నిజంగా ఎలా ఉంటుంది అనేది మీరే ఆలోచించండి. ఇక మీరు చూస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటున్న పిల్లలు 200+ పెయిడ్ ఇంటర్న్షిప్స్ వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళందరికీ ఏ కంపెనీస్లో ఎంతెంత మంత్లీ స్టైపెండ్తో వచ్చాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళందరూ స్టూడెంట్స్ వచ్చేసి వీళ్ళందరూ కూడా వాళ్ళ స్కిల్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే ప్రూవ్ చేసుకొని కంపెనీస్కి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో ఇంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. హియర్ ఫ్రమ్ NIIT రిక్రూటర్స్. ఆల్రెడీ NIIT స్టూడెంట్స్ని ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పేసి కంపెనీస్ వాళ్ళు ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారండి. సో అది అసలు గ్రేట్ అది. సో ఈ ఫీడ్బ్యాక్ లింక్స్ కూడా మనము ఒక ప్రాపర్ వేలో సెట్ చేసాము. మనం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక మీకు ఈ వీడియోస్ అన్ని క్లియర్గా పంపిస్తాం. అలాగే మాస్టర్ క్లాసెస్ అనేవి ఉంటాయండి. సో టాప్ కంపెనీస్లో వర్క్ చేసే ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి సో మనకి నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంటారు, మంచి ఇన్సైట్స్ ఇస్తుంటుంటారు. అలాంటి పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్ ఇండస్ట్రీ ఎలా టర్న్ అవుతుంది, నెక్స్ట్ అప్కమింగ్ వరల్డ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది అనేది స్టూడెంట్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటారు. అండ్ అసలైంది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, సో ఇలాంటి ప్రోగ్రామ్ను ఒకటి ఇనిషియేట్ చేయాలి అని థాట్ వచ్చిన ఎవరైతే 3 ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఫస్ట్ సెల్యూట్ చేయాలండి. ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళని నేను చాలా దగ్గరగా వర్క్ చేశాను. సో వర్క్ చేసిన ఫ్యూ వీక్స్ అయినా సరే వాళ్ళతో కలిసి సో నేను చాలా నేర్చుకున్నానండి. సో ఆ నేర్చుకున్న స్కిల్ సెట్స్ నుంచి ఈరోజు నేను చాలా మందిని ప్రాపర్ వేలో గైడ్ చేయగలుగుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి రాహుల్ అత్తూరి, CEO ఆఫ్ నెక్స్ట్ వేవ్, అనుపమ్ పెడర్లా, COO అండ్ కో-ఫౌండర్ ఎట్ నెక్స్ట్ వేవ్, ఇంకొకరు వచ్చేసి శశాంక్ గుజ్జులా, కో-ఫౌండర్ ఎట్ నెక్స్ట్ వేవ్. వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ థాట్స్ నిజంగా అండి మన ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఈ 4.0 టెక్నాలజీస్ అండ్ 5.0 టెక్నాలజీస్ని ప్రాపర్ వేలో స్టూడెంట్కి మనం ఇప్పటి నుంచే ట్రైన్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడో R&D చేసిన వాళ్ళు వీళ్ళు కూడా చాలా కీ పర్సన్స్. సో 4.0 టెక్నాలజీస్ అంటే చాలా మందికి తెలియదు, 5.0 టెక్నాలజీస్ అంటే కూడా తెలియదు. సో ఇవన్నీ కూడా నేను హౌ టు చూస్ రైట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ అని చెప్పేసి వెబినార్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెబినార్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్లై చేసుకోండి. అక్కడ మీకు చాలా విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టార్టింగ్లో ప్రొఫెషనల్ అనే ఒక కోర్స్ క్రియేట్ చేశారు. చాలా కంపెనీస్ స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాయి, హైర్ చేసుకుంటున్నాం కానీ వచ్చిన వాళ్ళు క్వాలిటీ పీపుల్ రావట్లేదు, వాళ్ళకి ప్రాపర్ స్కిల్స్ ఉండట్లేదు అని చెప్పేసి ఒక ప్రొఫెషనల్ కోర్స్ డిజైన్ చేశారు. అక్కడ అది నేర్పిస్తూ ఉండగా అసలు ఈ ప్రాబ్లము జాబ్కి వచ్చిన తర్వాత కాదు, సో ముందే ఉంది అని చెప్పేసి సో డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే ఒక టైం ఉంటుందో ఆ టైంలో వీళ్ళు నేర్చుకుంటే కనుక ప్రాపర్ పీపుల్ కంపెనీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పుడు ఇంటెన్సివ్ కోర్సును లాంచ్ చేశారు. దాని ద్వారా చాలా మందిని ట్రైన్ చేసి చాలా మందికి జాబ్స్ అనేవి వచ్చేవి. అక్కడ చాలా మందితో మనం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంకో ప్రాబ్లం ఏం అబ్జర్వ్ చేశారు అంటే మళ్ళీ డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి ఇన్ని మంత్స్ లేదంటే ఇన్ని ఇయర్స్ నేర్చుకుని తర్వాత జాబ్ చేసే బదులు అసలు కాలేజ్లో ఉన్నప్పుడే నేర్చుకుంటే సో వీళ్ళు కాలేజ్ అవ్వగానే మంచి ప్యాకేజెస్తో ప్లేస్ అవ్వచ్చు కదా అని చెప్పేసి సో అకాడమీ అని చెప్పేసి ఒక కోర్స్ డిజైన్ చేశారు. సో అక్కడ ఏమవుతుంది అంటే చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు అండ్ కంపెనీస్తో మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ కంపెనీస్ మీరు ఎందుకు కాలేజ్ స్టార్ట్ చేయకూడదు, ఆన్లైన్లో నేర్చుకుంటే ఇంత ఇంపాక్ట్ ఉంది, ఇంకో 4 ఇయర్స్ మీ దగ్గర ఉండి నేర్చుకుంటే అసలు పిల్లలు అసలు ఎలా రెడీ అవుతారు అని చెప్పేసి మల్టిపుల్ ఫీడ్బ్యాక్స్ రావడంతో సో వీళ్ళు డైరెక్ట్గా కాలేజెస్తో కొలాబరేట్ అయిపోయి సో బీటెక్తో పాటు అప్ స్కిల్లింగ్ రెండు కలిపి ఒకేసారి ట్రైన్ చేస్తూ ఈరోజు మనం చూస్తున్నాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటున్నప్పుడే పిల్లలు ఇంత హ్యాపీగా సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ స్టార్టప్స్ని బిల్డ్ చేస్తూ సో ఉంటున్నారు అంటే 4 ఇయర్స్ అయిపోయేసరికి ఎలా ఉంటారు అనేది మీరు ఆలోచన. కానీ ఇక్కడ నేను ఒక పాయింట్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే నిజంగా మీ పిల్లలకి టెక్నాలజీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేవి వాళ్ళ ఇంట్రెస్ట్ కెరియర్స్ అంటే NIT ద బెస్ట్ ఆఫ్. లేదు ఇది మీకు ఇది ఫ్యూచర్లో బాగా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫ్యూచర్ని లీడ్ చేస్తుంది అని చెప్పేసి మీరు పుష్ చేసి స్టూడెంట్స్ని జాయిన్ చేస్తే ఖచ్చితంగా అక్కడైతే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారని చెప్పేది ఏంటంటే పిల్లల స్ట్రెంగ్స్ అండ్ ఇంట్రెస్ట్ కెరియర్స్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ సైడ్ అయితే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఆర్ బీటెక్ ప్రోగ్రామ్ ప్లస్ అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ ఉన్నది ఏదైనా ఒకటి ఉంది అంటే అది NIT అని చాలా స్ట్రాంగ్గా చెప్తానండి. ఎందుకంటే వాళ్ళ టీంతో నేను చాలా దగ్గర ఉండి వర్క్ చేశాను కాబట్టి వాళ్ళ విజన్ వాళ్ళు ఎంత లాంగ్ రన్లో దీన్ని ఎంత సక్సెస్ఫుల్
తీసుకెళ్ళాలి, స్టూడెంట్స్ అందరి భవిష్యత్తు బాగుపడాలని నాకు క్రియేట్ చేసిన ఈ ప్రోగ్రామ్ వాల్యూ ఏంటనేది నాకు తెలుసు కాబట్టి మరీ చెప్తున్నానండి. సో చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటుంటారు, అది కరెక్ట్ కాదు ప్రోగ్రామ్ అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి. అండి, యూజీసీ అప్రూవ్ చేసింది. వీళ్ళు డైరెక్ట్ గా యూజీసీ దగ్గరికి వెళ్ళిపోయి, సో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఒక స్మాల్ రూమర్ క్రియేట్ చేయడం అని చూశారు. సో ఆ రూమర్ కి టీమ్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యింది. సో ఎవరైతే యూజీసీ అప్రూవ్ లేదు, ఏఐసిటిసి రికగ్నైజ్డ్ కాదు అని చెప్పేసి అన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడుకొని దీన్ని ఎలా చేయొచ్చు అని తెలుసుకొని అప్పుడు దీన్ని ప్రాపర్ గా సెట్ చేశారు. సో బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్స్ డైరెక్ట్ బీటెక్ కాలేజెస్ లోనే వాళ్ళ కాలేజెస్ లో ట్రైన్ చేస్తూ అక్కడి నుంచి బీటెక్ వస్తుంది. సో వీళ్ళు అప్ స్కిల్లింగ్ చేస్తున్నారు. సో అప్ స్కిల్లింగ్ తర్వాత వీళ్ళు ఐఎస్సి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో దానికి చాలా వాల్యూ ఉంటుంది. సో 4 years బీటెక్ ప్లస్ అప్ స్కిల్లింగ్ కలిపి వస్తున్న ప్రోగ్రామ్స్ ఏదైతే ఎన్ఐటి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుందో దీన్ని చూసి ఈరోజు లాస్ట్ ఇయర్ ఎవరైతే అదే రూమర్స్ క్రియేట్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్స్, కొత్త కంపెనీస్ అని ఇదే నెక్స్ట్ వేవ్ ఏదైతే ఫాలో అయిందో సేమ్ దాంట్లోనే చాలా కంపెనీస్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. నేను చెప్పవలసిన లేదు, వెరీ ఫ్యూ డేస్లో మీ అందరికీ తెలుస్తుంది. సో మోస్ట్లీ నేను కూడా వీడియోస్ చేస్తాను కాబట్టి నేను మీకు ఆ కంపెనీస్ ఏంటనే తెలుస్తుంది. ఎందుకు నేను నెక్స్ట్ వేవ్ ఇంత స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అంటే, సో వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్టే మనం మాట్లాడతాయండి నెంబర్స్. అది కాకుండా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది సో ది బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. సో ఎలాంటి ఈవెంట్కి నార్మల్ పీపుల్కి ఎంట్రీ ఉండదండి. ఏపీ సీఎం అండ్ తెలంగాణ సీఎం, ఆల్ స్టేట్ సీఎంస్, పిఎంస్ వెళ్ళి అటెండ్ అయ్యి ఈవెంట్స్, కంపెనీస్, అక్కడ చాలా కంపెనీస్ వస్తుంటాయి. మన పొలిటీషియన్స్ వెళ్ళి సో మా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుకుని కంపెనీస్ని తీసుకురావడం వస్తుంటుంది. సో అలాంటి పెద్ద ఈవెంట్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. 4.0 5.0 టెక్నాలజీస్లో ఎంత అడ్వాన్స్డ్గా లెర్నింగ్ అనేది ఎంత ఇన్నోవేటివ్ వీళ్ళు చేస్తున్నారనేది తెలుసుకొని సో అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని చెప్పేసి మాట్లాడమని చెప్పేసి నెక్స్ట్ వేవ్కి ఇన్విటేషన్ వచ్చింది. అలాంటి ఇన్విటేషన్ రావడం అనేది గ్రేట్, అక్కడికి వెళ్ళి మాట్లాడడం అనేది ఇంకా గ్రేట్. సో ఇవన్నీ చిన్నగా చేస్తే అలాంటి ఇన్విటేషన్స్ రావండి. సో వీళ్ళు ఎంత పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇండియన్ యూత్ లో. అండ్ నెక్స్ట్ 4 years కంప్లీట్ చేసి బయటికి రాబోతున్న యూత్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ సక్సెస్ఫుల్ కెరియర్స్ లీడ్ చేసేలాగా చేయడం అండ్ సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బిల్డ్ చేయడం అనేది నెక్స్ట్ ఫస్ట్ లో ఉంది కాబట్టి ఇలాంటి థింగ్స్ అన్ని జరుగుతున్నాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని పిక్స్ అన్ని చూపించుంటాను. సో వాళ్ళు ఎంత గ్రేట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి ఉంటారు అనేది ఇంకా మీరే తెలుసుకోండి. ఇంకా సర్టిఫికేషన్ దగ్గరకు వచ్చేస్తే కనుక మనం ఏదైతే యూనివర్సిటీలో చదువుతున్నామో ఆ యూనివర్సిటీ నుండి బీటెక్ సర్టిఫికేట్, అలాగే నెక్స్ట్ వేవ్ నుంచి ఐఆర్సి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. రెండు కలిపితే స్టూడెంట్స్ కి చాలా వాల్యూ క్రియేట్ అవుతుంది. బీటెక్ కి వాల్యూ యాడ్ అవుతుంది, సో స్టూడెంట్ కి వాల్యూ యాడ్ అవుతుంది, రేపు కంపెనీ సైజ్ చేసుకున్న తర్వాత కంపెనీకి వాల్యూ యాడ్ అవుతుంది. సో అందరూ విన్ అయ్యేలాగా విధంగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. సో మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది కరికులం. సో ఎప్పుడైతే కరికులం ని అడ్వాన్స్డ్ ప్రపంచం ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది, ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవుతున్న టెక్నాలజీస్ తగ్గట్టుగా కరికులం అనేది డిజైన్ చేస్తే అలాంటి కరికులం ఆల్వేస్ విన్ అవుతుంది. సో అది నెక్స్ట్ వేవ్ అనేది. సో 10కి 10 పాయింట్స్ ఉన్నాయి. సో లెర్నింగ్ మెథడ్, సో వీళ్ళ దగ్గర లెర్నింగ్ మెథడాలజీ అనేది పిల్లలు ఎలా చెప్తే నేర్చుకుంటారు, ఎలా అయితేనే ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి నేర్చుకోగలుగుతారు అనేది వీళ్ళు బాగా తెలుసండి. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా మల్టిపుల్ కాలేజెస్కి వెళ్ళి సమ్ యాక్టివిటీస్ చేసి సమ్ డేటా పాయింట్స్ అనేవి తీసుకున్నారు. ఆ టైంలో ఎందుకు తీసుకున్నారు అనేది నాకు తెలియదు, బట్ లేటర్ అర్థమైంది. సో నెక్స్ట్ వేవ్ దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. దాని ప్రాపర్ మెథడాలజీ, లెర్నింగ్ మెథడాలజీ ఉండాలి. పిల్లలు ఎలా నేర్చుకుంటారు, ఎలా అయితే నేర్చుకోరు, ఎవ్రీథింగ్ వీళ్ళు ఆ టైంలోనే 2014, 15, 16, 17 టైంలోనే వీళ్ళు అన్ని కాలేజెస్ చాలా మంది స్టూడెంట్స్తో ఆ ఇన్పుట్స్ తీసుకొని ప్రాపర్ లెర్నింగ్ మెథడాలజీ అనేది క్రియేట్ చేశారు. సో వాళ్ళ డాష్ బోర్డ్స్ కూడా, లెర్నింగ్ డాష్ బోర్డ్స్ కూడా ఎంత బాగుంటాయి అంటే ఎంతవరకు కంప్లీట్ చేశాడు, ఏం కంప్లీట్ చేయాలి, ఇంకా ఏం మిస్ అయ్యాడు, ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు చాలా క్లియర్గా వాడికి డాష్ బోర్డ్లో చూపిస్తూ ఉంటుందంటే వాడి ప్రోగ్రెస్ వాడికి కళ్ళ ముందే కనబడుతుంటుంటే వాడికి ఎందుకు ఇంక నేర్చుకోకుండా ఉంటాడండి. చాలా మంది మన రెగ్యులర్ కాలేజెస్ ఉండవు కాబట్టి వాడు ఏం నేర్చుకుంటున్నాడు ఎవరికి తెలియదు, వాడికే తెలియదు, ఫస్ట్ ఆ పేరెంట్స్కి అసలు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ లెర్నింగ్ ఏదైతే మెథడాలజీ సిఆర్ఎమ్స్ ఉన్నాయో అవి ప్రాపర్ సిస్టమేటిక్గా అసలు ఎలా నేర్చుకుంటున్నాడు, ఎంత ప్రోగ్రెస్ అయ్యాడు, నెక్స్ట్ ప్రోగ్రెస్ అయితే వాడికి ఏం వస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో దట్ వాడు ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది ఈ లెర్నింగ్ మెథడాలజీ వీళ్ళు ఫాలో ఏదైతే. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, ఖచ్చితంగా ఈరోజు స్కిల్స్ లేకపోతే జాబ్స్ రావండి, జాబ్స్ అసలు ఏమీ చేయలేడు. అలాంటి డే 1 నుంచి ప్రాక్టికల్గా నేర్చుకుని స్కిల్స్ వచ్చే విధంగా జాబ్ రెడీకి ఏదైతే కావాలో స్కిల్స్ వేస్తే ప్రాపర్ వేలో వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రైనర్స్, మనం ఎంత ప్రాక్టికల్గా నేర్చుకోవాలన్నా నేర్పించాలన్నా ట్రైనర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైనర్స్కి ఆ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే పిల్లలు ప్రాపర్గా నేర్చుకోగలుగుతారు. సో వీళ్ళ దగ్గర ట్రైనర్స్ కూడా ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు బాగా ట్రైన్ చేసి సో ఆ తర్వాత వీళ్ళకి టీచింగ్ అనేది చేయడానికి మనకి
కాలేజెస్కి వెళ్ళి చేస్తున్నారనమాట. సో వాళ్ళు కూడా మనము చాలా మంచిగానే నేర్పిస్తాం. ఇంకా ప్లేస్మెంట్స్. సో ఒకటండి, ప్లేస్మెంట్స్లో మీకు జాబ్ కావాలి, ప్లేస్మెంట్ కావాలంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వద్దండి. ఎందుకంటే ప్లేస్మెంట్స్ ఏ కాలేజ్ కూడా గ్యారంటీ ఇవ్వదండి. మీ పిల్లల్లో స్కిల్స్ ఉన్నాయా, కంపెనీస్ హైర్ చేసుకుంటాయి, లేవా హైర్ చేసుకో, ఇదే సింపుల్ రీజన్. కానీ అసలు కంపెనీస్ ఆ కాలేజెస్కి ప్లేస్మెంట్ తీసుకొస్తున్నా లేదని చూడాలి. అక్కడ ఎన్ఐటి అనేది చాలా 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 సక్సెస్ఫుల్. ఎందుకు అంటే వీళ్ళు కంపెనీస్ తీసుకొస్తారు, స్కిల్స్ నేర్పిస్తారు. మీ పిల్లలు స్కిల్స్ నేర్చుకున్నారు, కంపెనీస్ కూడా వస్తున్నాయంటే వీళ్ళు వాళ్ళ స్కిల్ సెట్ యూజ్ చేసుకొని ప్లేస్ అయిపోతారు. దానికి భయపడే అవసరం లేదు. మనం చూడాల్సింది స్కిల్ సెట్ ప్రాపర్ వేలో నేర్పిస్తున్నారా లేదా, నెక్స్ట్ కంపెనీస్ని తీసుకొస్తున్నారా లేదా చూడాలి. ఈ రెండు ఉన్నాయి అంటే మీరు భయం లేకుండా మీరు ఆ ఇన్స్టిట్యూట్, ఇదే కాదు ఏదే కాలేజ్ అయినా మీరు చూస్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. పిల్లల స్కిల్స్ నేర్చుకోవాలి, కాలేజెస్ కంపెనీస్ తీసుకురావాలి. ప్లేస్ అవ్వడం అనేది మీ పిల్లల టాలెంట్లోనే ఉంది, మీ పిల్లల్లోనే ఉంది. అక్కడ మనం కాలేజీని బ్లైండ్ చేయడానికి ఏమీ లేదు. టెక్నాలజీ యాక్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ ల్యాబ్స్, సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ రిలేటెడ్గా మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దానికి ప్రాపర్ యాక్సెస్ అనేది ఉండాలి. అదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాట్‌జీపీటీతో కొలాబరేషన్, ఆ కొలాబరేషన్ ద్వారా ఇండియా నేషనల్ వైజ్ ఇంత బాగా హ్యాకథాన్ కండక్ట్ చేశారు అండి. స్మాల్ వీడియోస్ ప్లే అవుతుంటుంటే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు అనేది. ఆల్రెడీ ప్రాజెక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో ఎప్పుడైతే మన పిల్లలు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందో నేర్చుకునేటప్పుడే కంపెనీకి కావాల్సింది కూడా వెళ్ళిన తర్వాత చేయాల్సిన వర్క్ అదే కాబట్టి హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ నేర్పిస్తారు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. రికగ్నైజ్డ్ బై ఎన్ఎస్డిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నాస్కామ్, స్టార్ట్అప్ ఇండియా. అసలు మీ పిల్లలు 4 years లో రియల్ వరల్డ్ లెర్నింగ్ లో అసలు ఏం చేస్తారు అనేది చూస్తే ఫస్ట్ 1 year వీళ్ళు స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అనేది బిల్డ్ చేసుకుంటాడు. నెక్స్ట్ మాస్టర్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటారు. ఇయర్ 3లో వచ్చేసి స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇయర్ 4లో దాంట్లో ప్రో అయిపోయి ఇండస్ట్రీ రెడీకి జాబ్ చేయడానికి రెడీగా ఉంటాడు అనమాట. సో అమేజింగ్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది ఎన్ఐటీలో అని చెప్పేసి వీళ్ళు వీడియో చేశారు. మన వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే కనుక నేను మీకు పంపిస్తా వీడియోస్ అన్ని. ఓయో ఫౌండర్ అండ్ మల్టిపుల్ యాక్టివిటీస్, చాలా మంచి మంచి యాక్టివిటీస్ జరుగుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారో తెలుసా స్టూడెంట్స్ అండి. అంటే మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్తారు, మంచి మంచి పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు, హ్యాకథాన్స్లో పాల్గొంటారు. అంటే వీళ్ళ లెర్నింగ్ ఎలా ఉంటుంది అంటే అసలు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు రుద్దుతా ఉంటారేమో అనుకుంటాం. కానీ అలా లెర్నింగ్ ప్యాటర్న్ అసలు అలా ఉండదు అనమాట. మార్నింగ్ వెళ్తారు, సో ఈవినింగ్ వస్తారు. మార్నింగ్ వెళ్ళినప్పుడు నవ్వుతూ ఎలా అయితే ఉంటాడు, ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా అంతే ఎలా ఉంటాడు. సో నేను ఫ్యూ డేస్ అక్కడ ఉండి చూశాను కాబట్టి సో వాళ్ళ లెర్నింగ్ మెథడాలజీయే నాకు చాలా బాగా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అండి. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ కూడా పిల్లలు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అనేది, మల్టిపుల్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వడము, ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి కాలేజ్ ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడిను. ఓకే, ఎనీవేస్ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఇలాంటి ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, చాలా అవసరం ఇది. ఈ రోజుల్లో చాలా మందికి ఇలాంటి ప్రోగ్రామ్ అవసరం. చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు. డిగ్రీ బీటెక్ చేస్తే ఎంత రెస్పెక్ట్ ఉండేదండి మన ఫ్యామిలీస్ లో మనకి, కానీ జాబ్ అదే బీటెక్ కంప్లీట్ చేస్తే జాబ్ వస్తుంది అనే రోజుల నుంచి ఈరోజు డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేస్తే మనం ఎలా చూస్తున్నాం, అసలు జాబ్స్ వస్తున్నాయి, జాబ్స్ రావడం పక్కన పెడితే అసలు అలాంటి మనం అసలు ఏం చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం, ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నామా, లేదు. ఎందుకంటే మన ప్రపంచం అంత అడ్వాన్స్ లెవెల్లో చేంజ్ అవుతూ వెళ్తుంది. సో అలాంటి చేంజ్ అవుతున్న, అంత ఫాస్ట్గా చేంజ్ అవుతున్న మన ప్రపంచానికి మనం కూడా అంత అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకుని జాబ్ రెడీగా ఉండాలి. సో అలాగే రెడీగా ఉండడానికి మన కరెంట్ కాలేజెస్ ఆ సిస్టంలో లేవు. సో ఇలాంటి కాలేజెస్ న్యూ మెథడాలజీతో, న్యూ ప్రోగ్రామ్స్తో, న్యూ అప్స్కిల్లింగ్ ప్యాటర్న్స్తో అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు నిజంగా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఇలాంటి ప్రోగ్రామ్ కావాలి, రైట్ టైంలో వీళ్ళు తీసుకొచ్చారు. సో వీటిని చూసి చాలానే వస్తున్నాయి. సో అప్స్కిల్లింగ్ ఉండి ఏ ప్లాట్ఫామ్ అయినా మనం మంచిగా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది వాళ్ళ టీమ్, వాళ్ళ విజన్ ఏంటి, సో వాళ్ళు ఆల్రెడీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఇంకెంత ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు, ఆల్రెడీ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని రైట్ డెసిషన్ తీసుకోండి. మీకు ఎన్ఐటీ రిలేటెడ్గా ఫర్దర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఈ సండే మేము కండక్ట్ చేసే వెబినార్లో ఒక కాలేజ్ని, ఒక బ్రాంచ్ని ఎలా చూస్ చేసుకోవాలనేది మేము చెప్తాము. అక్కడ నుంచి కూడా మీరు మంచిగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రాపర్ వేలో మీ పిల్లల్ని గైడ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మీ పిల్లలు రిలేటెడ్గా ప్రాపర్ అండర్స్టాండ్ చేసుకోండి, రైట్ గైడెన్స్ అనేది ఇవ్వండి. సో అక్కడ మేము ఎప్పుడు హెల్ప్గానే ఉంటాము. మీకు తెలియకపోతే మాకు రీచ్ అవుట్ అవ్వండి. మేము ప్రాపర్గా మీ పిల్లలతో మాట్లాడి, మీతో మాట్లాడి మీ పిల్లలకి రైట్ కెరీర్ రోడ్ మ్యాప్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో సక్సెస్ఫుల్ కెరియర్స్ రీచ్ చేయడానికి పేరెంట్స్గా మనం చేయాల్సింది వాళ్ళని ప్రాపర్ వేలో గైడ్ చేయడం. సో ఆల్ ది బెస్ట్.